హీరోయిన్లతో ఐటెం సాంగ్స్ చేయించడం అనేది బాలీవుడ్లో మొదలైంది. దాన్ని టాలీవుడ్ ఇంకా ముందుకు తీసుకెళ్లింది. కమర్షియల్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ అనేవి చాలా కామన్. ఒకప్పుడు ఐటెం సాంగ్స్ అనగానే జయమాలిని, జ్యోతి లక్ష్మి గుర్తొచ్చేవారు. తర్వాత చాలా కాలం సిల్క్ స్మిత ఆకట్టుకున్నారు. కాని ప్రస్తుత ట్రెండ్ మారిపోయింది. టాప్ హీరోయిన్స్ కూడా ఈ స్పెషల్ సాంగ్స్లో నటిస్తున్నారు. తాజాగా శ్రీలీల, రెబా, అయేషా ఖాన్, కేతిక శర్మ 2024లో ఐటెం గర్ల్స్ గా పరిచయం అయ్యారు. పుష్పలో శ్రీలీల స్పెషల్ సాంగ్ ఇటీవలే విడుదలైంది. ఇది ఇలా ఉండగా, ఒకసారి ఐటెం సాంగ్స్ లో నటించిన మన టాప్ హీరోయిన్స్ ఎవరో, ఏ సాంగ్ లో నటించారో లిస్ట్ ఓ లుక్ వేసుకోండి. ఐశ్వర్యరాయ్, నాగార్జున సరసన రావోయి చందమామ సినిమాలో లవ్ టు లైవ్ అనే ఐటెం సాంగ్ లో నటించింది. కాజల్ అగర్వాల్, తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర హీరోయిన్స్ ఒక్కరు. జనతా గ్యారేజ్ మూవీలో పక్క లోకల్ సాంగ్ కి అంతగా క్రేజ్ రావడానికి కారణం కాజల్ అగర్వాల్ అని చెప్పొచ్చు. తారక్ తో కలిసి ఆమె చేసిన డాన్స్ ఫ్యాన్ ఇప్పట్లో మరిచిపోరు. తమన్నా, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అల్లుడు సీను, స్పీడున్నోడు సినిమాలో హైలైట్ గా నిలిచింది తమన్నా చేసిన ఐటెం సాంగే. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి జైలవకుశ సినిమాలో స్వింగ్ జరా అనే సాంగ్ తో అందరినీ ఆకట్టుకుంది. జాగ్వార్, కేజీఎఫ్, సరిలేరు నీకెవరు సినిమాలో కూడా ఐటెం సాంగ్ లో నటించింది. శ్రియా సరన్, వెంకటేష్ నటించిన తులసి సినిమాలో ఐటెం సాంగ్ చికు చికు బండినిరో అనే పాటకు ఆమె మరింత క్రేజ్ ని తీసుకొచ్చింది. దేవదాసు, మున్నా, కొమరం పులి సినిమాలో కూడా ఐటెం సాంగ్ లో నటించింది. శృతి హసన్, మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటించిన మొదట ఆగడు సినిమాలో మహేష్ బాబు సరసన ఐటెం సాంగ్ లో నటించింది. జంక్షన్ లో అనే సాంగ్ కుర్రకారును ఆకట్టుకుంది. అనుష్క, చిరంజీవి తో స్టాలిన్, నాగార్జున తో కేడి సినిమాలో కూడా ఐటెం సాంగ్ లో నటించి ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఆర్తి అగర్వాల్, తారక్ తో కలిసి నరసింహుడు సినిమాలో రాజమండ్రికే రంగసాని, ప్రభాస్ నటించిన ఛత్రపతి సినిమాలో సుమ్మమ్మ సూరి ఐటెం సాంగ్ లో నటించి ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. రాశి, వెంకీ సినిమాలో చిలకేమో శ్రీకాకుళమనే ఐటెం సాంగ్ లో నటించింది. ఈ పాట సూపర్ హిట్ అయ్యింది. పార్వతి మెల్టన్, దూకుడు సినిమాలో మహేష్ బాబు తో పువ్వాయ్ పువ్వాయ్ ఐటెం సాంగ్ తో ఒక ఊపు ఊపింది. అంజలి, అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సరైనోడు సినిమాలో బ్లాక్ బాస్టరు స్పెషల్ సాంగ్ లో తన డాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. లక్ష్మీరాయ్, రవితేజ బలుపు సినిమాలో లక్కీ లక్కీ రాయ్, చిరంజీవి తో ఖైదీ నంబర్ 150 సినిమాలో ఓ సోసి రత్తాలునే స్పెషల్ సాంగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. పూజా హెగ్డే, టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా ఎదుగుతున్న సమయంలో రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ తో ఐటెం సాంగ్ చేయడానికి ఒప్పుకుంది. జిగెల్ రాణి సాంగ్ తన కెరియర్ ఎదుగుదలకు ఎంతో ప్లస్ అయ్యింది. ఈ సాంగ్ తో ఒక ఊపు ఊపింది. సమంత, అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప 1 సినిమాలోని ఊ అంటావా మామా డాన్స్ అనే ఐటెం సాంగ్ తో ఆమె సినీ ప్రేమికులను ఉర్రూతలూగించారు. ఈ వీడియోను గురించి మీ సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.